చెప్పండి. నీ ఇంటిలో ఉండి నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నీ సమస్యకు పరిష్కారం యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. నీ రోగాన్ని, నీ దుఃఖాన్ని, నీ శోధనను, నీ సమస్యను తీసివేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు. నీలో ఆనందాన్ని, నీలో సమాధానాన్ని ఇవ్వటానికి, నిన్ను పరలోకము తీసుకొని వెళ్ళటానికి యేసయ్య వచ్చిన తరువాత నీవు యేసయ్యతో ఉండటానికి యేసయ్య నిన్ను తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. ఇంకా బాప్తిజం లేని వారు నిర్ణయం తీసుకోండి. ఏ కష్టములో, ఏ దుఃఖములో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా యేసయ్య నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. విశ్వాసముతో ఈ ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన నాతో చెప్పు. యేసు ప్రభువా, ప్రతి ఒక్కరూ చెప్పండి. యేసు ప్రభువా, ఇంతవరకు నాతో మాట్లాడి నీ ప్రేమ, నీ కృప, నీ శక్తి యేసు ప్రభువా నేను తెలుసుకోవటానికి నీ ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నాకు సహాయము దయచేసినందుకు వందనాలు. ఈ లోకములో, పాపములో ఉన్న వ్యక్తికి సంతోషము, సమాధానము లేదు. యేసయ్యలో సంతోషము, సమాధానము ఉన్నది అని నాకు గుర్తు చేసినందుకు వందనాలయ్యా. యేసయ్యా, నేను అనుమానించాను, నేను భయపడ్డాను, నీ మాటను నమ్మలేదు. నేను పాపిని, నన్ను క్షమించు. యేసు రక్తములో నా పాపాలను కడిగినందుకు వందనాలు. నా హృదయములోకి, నా జీవితములోకి యేసును నా సొంత రక్షకునిగా, యేసు ప్రభువుగా నా హృదయములో అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. ఈ క్షణము నుండి నేను యేసయ్య బిడ్డను. నేను భయపడను. ప్రతి రోగాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటిని, ప్రతి చాతబడి శక్తిని, సాతాను అధికారమును, సమాధానము, స్వస్థత, పరిశుద్ధత యేసయ్యలో పొందకుండా ఆపుచున్న చీకటి, సాతాను సర్వాధికారాలను యేసు నామములో నా జీవితము నుండి, కుటుంబము నుండి యేసు నామములో పారదోలుతున్నాను. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని ముద్రిస్తున్నాను. యేసు నా జీవితానికి, నా భవిష్యత్తుకు ప్రభువని ఒప్పుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. నేను విన్న యేసయ్య మాటలు సాక్ష్యము అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసే యేసయ్యలో ఉన్న సంతోషము, సమాధానము, స్వస్థత, విడుదల, విమోచన యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.